జగన్ సంక్షేమాలు అమలు చేస్తున్నాడు, అభివృద్ధి చేయట్లేదు కాబట్టి జగన్ ఓడిద్దాం. చంద్రబాబు నాయుడు సంక్షేమం చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు కాబట్టి ఆయన గెలిపిద్దాం. ఇంతకుముందు చేయలేకపోయాడు సంక్షేమం, ఈ దఫా చేస్తాడు. ఇంతకుముందు అభివృద్ధి చేద్దామని ఆయన కలగన్నాడు, చేయలేకపోయాడు, ఈ దఫా చేసేస్తాడు కాబట్టి ఓట్లేద్దాం. అంతేగాని దేశపు ఎదుగుదల జీడిపి టాప్ 1 చైనా, అమెరికా, యూరప్ దేశాలన్నిటి దాటి నెంబర్ 1. అట్లాగే డిజిటల్ విప్లవం భారతదేశంలో గత 70 ఏళ్లలో సాధ్యం కానిది, చివరికి టీ బడ్డీ కూడా క్యూఆర్ కోడ్ వాడే స్థాయికి ఎదగటం, రైల్వేల వ్యవస్థీకరణ, అద్భుతమైనటువంటి మార్పులు రైల్వే స్టేషన్ల నుంచి, అట్లాగే హైవేల విస్తరణ, వీటన్నిటికీ తోడు ప్రపంచమంతా గుర్తిస్తున్నది మూడీస్ భారతదేశపు జీడిపి అంచనా 24లో 6.1%, IMF 6.3% ఇచ్చింది, ICRA 6.5% ఇచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7% ఇచ్చింది, కేరెడ్జ్ 6.8% ఇచ్చింది, అట్లాగే ఫిలిప్ క్యాపిటల్ 7.25% ఇచ్చింది. భారతదేశపు తిరుగులేని అభివృద్ధిని సూచిస్తూ ఈ ఏడాది కూడా అభివృద్ధి పదంలో నెంబర్ 1గా ఇండియా ఉండబోతోందని ప్రపంచ రేటింగ్ సంస్థలన్నీ ఇచ్చినటువంటి అంశాలు అయినా కూడా మనం మాత్రం మోడీ అన్నటువంటి కాన్సెప్ట్ కాకుండా మన వాళ్ళే ఏదో చేయాలంటే చేసినవాడు చేస్తున్నవాడు కాకుండా మనవాడు వస్తే మాత్రమే చేస్తాడు, అట్లా చేయనిద్దాం అనేటువంటి రూటు ఆంధ్ర ప్రజలు ఆలోచిస్తున్నంత వరకు అందులో కులం ఉంటుంది, మతం ఉంటుంది, వర్గం ఉంటుంది, వర్ణం ఉంటుంది, వ్యక్తి పూజ ఉంటుంది తప్పించి నిజం ఉండదు.